హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026లో అసలైన ఆరెంజ్ ఆర్మీ స్వరూపాన్ని చూసాం. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ టీంని వాళ్ళ సొంత గడ్డపైనే 65 పరుగుల తేడాతో చిత్తు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ చేసిన 226 పరుగుల సునామీ వెనుక ఉన్న ప్లాన్ ఏంటి, నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్ సెన్సేషన్ అవ్వబోతున్నాడా, కేకేఆర్ బౌలింగ్ లోపాలేంటి, ఇలాంటి ఎన్నో విషయాలను డీటెయిల్డ్గా విశ్లేషించుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విధ్వంసం. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కేకేఆర్ కెప్టెన్ నిర్ణయం తప్పని నిరూపించారు అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్. అభిషేక్ శర్మ 48, 21 బంతుల్లో, అందులో 4 సిక్సర్లు, 4 ఫోర్లు. కేకేఆర్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ట్రావిస్ హెడ్ 46, 21 బాల్లో. పవర్ ప్లేలోనే స్కోర్ను 100కు దగ్గరకు తీసుకెళ్లారు. కేకేఆర్ పేసర్లు వైడ్ బంతులు వేయడం ఎస్ఆర్హెచ్కి ప్లస్ అయింది. ద ఫినిషర్స్ క్లాసెన్ అండ్ నితీష్. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడిన హెన్రీ క్లాసెన్ 52, 35 బంతుల్లో బాధ్యతాయుతంగా ఆడాడు. కానీ అందరి దృష్టి ఆకర్షించింది మాత్రం మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. 39, 24 బంతుల్లో లోయర్ ఆర్డర్లో వచ్చి అంత ప్రెజర్లోనూ 4 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈడెన్ గార్డెన్స్ లాంటి పెద్ద గ్రౌండ్లో 226 స్కోర్ అంటే అది కొండంత లక్ష్యం. కేకేఆర్ బౌలింగ్. కేకేఆర్ బౌలింగ్లో సునీల్ నారాయణ 39 పరుగులు ఇచ్చాడు, 0 వికెట్స్. మరియు వరుణ్ చక్రవర్తి 31 పరుగులు ఇచ్చాడు, 0 వికెట్స్. వీరిద్దరూ కలిసి ప్రభావం చూపించలేకపోయారు. ముజర్బానీ 4 వికెట్లు తీసినప్పటికీ అప్పటికే అసలైన నష్టం జరిగిపోయింది. స్పిన్నర్ల లెంత్ సరిగ్గా లేకపోవడం వల్ల క్లాసెన్ ఈజీగా సిక్సర్లు కొట్టగలిగాడు. కేకేఆర్ రన్ చేజ్. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మాస్టర్ క్లాస్. 161 పరుగులకే కేకేఆర్ ఆల్అౌట్ అవడానికి ప్రధాన కారణం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ప్లానింగ్. జయదేవ్ ఉనాద్కట్ 3 వికెట్లు, 21 రన్నులు. తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి స్లోయర్ బాల్స్తో కేకేఆర్ బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేశాడు. ఇషాన్ మలింగ 2 వికెట్లు తీసి 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. యార్కర్లతో డెత్ ఓవర్లలో చుక్కలు చూపించాడు. కేకేఆర్ బౌలర్లలో రఘువంశీ 52 మినహా ఎవరూ పెద్దగా పోరాడలేకపోయారు. నితీష్ రెడ్డి ద ఎక్స్ ఫ్యాక్టర్. కేవలం బ్యాటింగ్తోనే కాదు, బౌలింగ్లోనూ 2 కీలక వికెట్లు తీసి నితీష్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఒక ఇండియన్ ఆల్రౌండర్ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఎస్ఆర్హెచ్ టీం బ్యాలెన్స్ని మార్చేసింది. ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. కానీ మే 3న ఉప్పల్ స్టేడియంలో జరిగే రివర్స్ పిక్చర్లో కేకేఆర్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా ఎస్ఆర్హెచ్ మళ్ళీ డామినేట్ చేస్తుందా? మీకు ఈ మ్యాచ్లో నచ్చిన మూమెంట్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.